బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో మన ఇంట్లో, మన పక్కింట్లోనూ, మన రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళలో బాగా తాగడం వల్ల లివర్ పాడైపోవడం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా ఒక 10 years బ్యాక్ వెళ్తూ ఉంటారనమాట. అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. మరి ఈ తాగి పాడైపోయిన లివర్ కోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. దీనికోసం మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆయుర్వేద వైద్యం ఉంది ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎంత చెప్పినా ఏజ్లో ఉన్నప్పుడు నాకేం కాదు అని డ్రింక్ చేస్తూ ఉంటారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి అరే నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదే, ఇప్పుడు నేను ఇలా ఈ సిచ్యువేషన్స్లో ఉన్నాను అనుకుంటారు. మరి ఆ డ్యామేజ్డ్ లివర్కి మనం ఏదైనా సెట్ చేయగలమా? ఆ ఏజ్లో, అట్ ద ఏజ్ ఆఫ్ 40, 45, 50 అప్పుడు దాన్ని అసలు సెట్ చేయడం ఎలాగా? చూడండి, లివర్ అంటే 90% క్రానిక్ డిసీజెస్కి లివర్ రూట్ కాస్ అన్నమాట. అవును, అంటే లైక్ షుగర్ ఇవి కూడా కదా. వాట్ ఎవర్ అన్ని క్రానిక్ డిసీజ్కి ఆ. ఫస్ట్ ఆర్గన్ లివర్ డ్యామేజ్ అయితేనే వస్తుంది. ఒక లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది లివర్ పాడు చేసుకుంటారు. వాళ్ళు చూడండి, ఆల్కహాల్ తీసుకుంటారు, స్పైసీ ఫుడ్ తింటారు, స్టఫ్కు చూడండి, ఆల్కహాల్ తీసుకునే టైంలో స్పైసీ ఫుడ్ తింటారు, మంచి మంచి చికెన్, నాన్ వెజ్ ఎక్కువ తింటారు. ఆల్కహాలే పాయిజన్, దాంతోపాటు తినే ఫుడ్ ఇంకా పాయిజన్. దాంతోపాటు మంచిగా ఏదైనా పుల్లగా ఏదైనా తిన్నారనుకోండి, పులుపు తింటే కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ప్రధానంగా చూస్తే ఆయిల్ ఫుడ్, ఫ్రైస్ ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా తీసుకునే దానికన్నా ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చిన్న వయసులో నర్వస్ సిస్టమ్ అనేటివి ఇన్బ్యాలెన్స్ వస్తుంది. 20-30 yearsలో నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్. చిన్న వయసులోనే సంసారానికి పనికి రాకుండా పోయే యూత్ చాలా మందే ఉన్నారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను పెళ్లి చేసుకుంటే నేను సంసారానికి పనికి వస్తానా అన్న క్వశ్చన్ మార్క్సే వస్తున్నాయి చాలా మందికి ఇప్పుడున్న దాంట్లో. ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి మానేద్దాం అంటే కూడా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి మానలేక దానికి బానిస అయిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే అండి, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయనంటే అండి, ఎగ్జాంపుల్ ఒక పునర్నవ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది. కంప్లీట్ పాడైపోయిన కంప్లీట్ లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ అయ్యే ఆ యొక్క పునర్నవ అనే ఒక మెడిసిన్ ద్వారా కంప్లీట్ రీజనరేట్ చేయొచ్చు లివర్ని. కాబట్టి అలా డీటాక్స్ చేయడం వల్ల లివర్ కంప్లీట్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఆల్కహాల్ కొంతమంది మానేసేదానికి నేను స్వయంగా కొన్ని అంటే మా పాత పద్ధతుల్లో చేసే పద్ధతి ఒకటి ఉందండి. ఈ ఆముదం యొక్క ఆకులు, ఈ ఆముదం చెట్లు ఉంటాయి కొన్ని, ఆముదం చెట్ల లేత చిగుర్ల ఆకుల రసాన్ని తీసేసి నాసల్ డ్రాప్స్లో వేయడం వల్ల లివర్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. నార్మల్ అవ్వడమే కాకుండా ఆల్కహాల్ నుంచి బయటపడే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది అంటే ఆల్కహాల్ మానేయాలనుకునే వాళ్ళు నేను ఈ ప్రాసెస్ చేయడం వల్ల చాలా మంది మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది అనుకుంటారు, అసలు ఆల్కహాల్ మానేయలేకపోతున్నా, నేను ఎలా మానేయాలి నాకు తెలియట్లేదు, నాకు సోర్స్ దొరకట్లేదు అని అంటారు చాలా మంది. చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా ఆల్కహాల్ని మాన్పియవచ్చు అనమాట. వాళ్ళని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. వాళ్ళ మెంటల్ కండిషన్ని, వాళ్ళ హెల్త్ని రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళ ఎమోషన్స్ని కూడా నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. ఇలా ఆముదం నుంచి వచ్చే చిగుర్లని, ఆకుల యొక్క చిగుర్లని మనం నాసల్ డ్రాప్స్లో వేయడం వల్ల లివర్ అనేది కంప్లీట్గా డీటాక్స్ అయ్యి లివర్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోయి తాగుడికి బానిస అయిన వాళ్ళు కూడా దానికి దూరంగా ఉండి హ్యాపీగా నార్మల్ లైఫ్ని కూడా లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఇంకా అంటే డిఫరెంట్ ఇప్పుడు షుగర్, బీపీ అనేది కూడా లివర్కి సంబంధించిన డిసీజే. బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. వాళ్ళు చూస్తే జంక్ ఫుడ్ తినడం వల్లనో, నాన్ వెజ్ హెవీగా తినడం వల్లనో, లేకపోతే ఎక్కువ పులుపు తినడం వల్ల కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. పులుపులో కూడా మళ్ళీ 2 డిఫరెన్షియేషన్స్ కదా. చింతపండు పులుపు వేరు, ఈ నిమ్మకాయ పులుపు, లెమన్తో వచ్చే పులుపు వేరు. కాబట్టి ఈ చింతపండు చూడండి, మీరు 2 చింతపండు తీసుకొని ఒక రాగి చెంబుకి ఇట్లా తోమండి, ఎంత తెల్లగా అవుతుంది, అంత కోటింగ్ అంతా లేచిపోతుంది. అంటే చాలా మందికి డ్యూయోడినం అంటే
ఈ అన్నవాహికలో అక్కడక్కడ అల్సర్స్ లాగా పుండలాగా ఉంటుందన్నమాట. ఏం తిన్నా ఏదో కాలినట్టు ఉండడం ఇవంతా కూడా లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే వచ్చేవి. ఓకే. ఈ ఎక్కువ పులుపు తినడం వల్ల, ఎక్కువ స్పైసీ తినడం వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. వాటికి మన దగ్గర పిప్లి రసాయనం అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఎక్కడైతే డ్యూయోడెనమ్లో ఉండే అల్సర్స్ కానివ్వండి, అంటే టంగ్ క్యాన్సర్తో నుంచి పట్టుకొని మొత్తం ఇంటెస్టైన్లో స్టమక్, ప్యాంక్రియాస్ ప్లస్ లివర్, గాల్ బ్లాడర్ ఇదంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట. కొన్ని ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ వాడడం వల్ల లివర్ని కంప్లీట్గా నార్మల్ చేసుకోవచ్చు. ఓకే. లివర్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే కోపం, చిరాక్ అనేది ఎక్కువ వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా చూస్తే కొంతమంది చిరాక్ పడుతుంటారు పిల్లలు. వీళ్ళందరికీ జంక్ ఫుడ్ పెట్టి వాళ్ళ లివర్ని దెబ్బతీయడమే. డైజెషన్ సిస్టమ్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అయిపోయి చిన్న వయసులోనే ఒబెసిటీ రావడం, చిన్న వయసులో లావు పెరిగిపోవడం. అంటే కొంతమంది ఇప్పుడు చూస్తే ఫ్యాటీ లివర్ అనేది కూడా 20-30 ఇయర్స్లోనే ఫ్యాటీ లివర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ లివర్ సమస్యలే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆయుర్వేదంలో మంచి రెమెడీస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా నార్మల్గా వాళ్ళని హెల్త్ని అనేది నార్మల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఓన్లీ తాగడం వల్లనే లివర్ పాడవుతుందా? ఇంకెలాంటి హ్యాబిట్స్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది? ఎక్కువ పులుపు తింటే కూడా, ఎక్కువ చింతపండు తింటే కూడా లివర్ పాడవుతుంది. ఓ. ఎక్కువ స్పైసీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా పాడవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా దాంట్లో యాసిడ్స్ ఫామ్ అయ్యే ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ జీర్ణం అనేది అవ్వక ఇంకా లివర్ అనేది ఫ్యాట్ని డిపాజిట్ చేసుకోవడము, టాక్సిన్స్ అనేవి బయటికి పంపించకపోవడం వల్ల, అదర్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడడం వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం, నర్వస్ సిస్టమ్ అనేది షివరింగ్ రావడం, ఇవన్నీ కూడా లివర్కి సంబంధించిన డిసీజ్. ఒక్క లివర్ ఒక్కటి పాడైతే 300 రోగాలు వస్తాయండి. 300 డిసీజెస్కి ఒక్క లివర్ కారణం అవుతుంది. కానీ మనం ఐడెంటిఫై చేయాలంటేనే కష్టం. కానీ ఆయుర్వేదంలో నాడి పద్ధతి ద్వారా వాళ్ళకి లివర్ నుంచి ఇంకా ఏ ఆర్గాన్ పాడైంది అనేది మనము పసిగట్టి వాటికి మాత్రమే, రూట్ కాస్కి మాత్రమే మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా క్రానిక్ డిసీజ్ కూడా పర్మనెంట్గా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. కానీ ఇలాంటి అవేర్నెస్ చాలా మందికి లేకపోవడం వల్లనే చాలా మంది హాస్పిటల్కి పరిగెత్తి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక ఐడెంటిఫై అంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండదు. అంటే టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా ఏమన్నా ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, స్టెరాయిడ్స్ ఇస్తారు, కొంతమంది స్టెరాయిడ్స్ ఇవ్వాలంటే వేసుకోవాలంటే భయపడతారు. ఇలాంటివన్నీ అపోహల నుంచి దూరంగా ఉండాలంటే, నేచర్కి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఓకే. ఓకే. ఇక చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే ఫుడ్ చేంజెస్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. 40 కాదు, ఇప్పుడు చాలా అర్లీగా వస్తున్నాయి డిసీజెస్ కూడా. అర్లీ 30స్లో వస్తున్నాయి, 30-40లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలసిపోయాం సార్ మేము అలోపతి మెడిసిన్ వాడి లిటరల్లీ. మాకు ఏదైనా సొల్యూషన్ మీరు చెప్తారా అంటే మీ వైపు నుంచి వాట్ ఈస్ ద ఆన్సర్? వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను ఈరోజు. ఓకే. అయితే చూడండి, ఈ ఆథరైటిస్ ఇవన్నీ కూడా కీలవాతం అంటే వాళ్ళ ఒక్కొక్క జెయింట్ అనేది పని చేయకుండా పోతుంది. ఒక కప్పు, ఒక వాటర్ బాటిల్ని పట్టుకోవాలంటే కూడా షివర్ అవుతుంటది, పట్టుకోవడం కూడా అవ్వదు, గ్రిప్ దొరకదు. వాళ్ళకి చిన్న ఏజ్ 30-35 ఇయర్స్లోనే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. అంటే బయటకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ చెప్పవద్దు, వాళ్ళు ఎంత నటిస్తుంటారంటే బయట అందరి ముంగట ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నడవడం, మాట్లాడలేక స్టిఫ్గా, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునేదానికి కూడా లేకుండా అంత పెయిన్ఫుల్గా ఉంటుందండి లైఫ్ వాళ్ళది. కానీ నేచర్ క్యూర్ అయితే, ఆయుర్వేద అయితే చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి దీంట్లో. నేచర్ ఏం చెప్తుంది అసలు, కీలవాతానికి రూట్ కాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కీలవాతం అనేది బోన్ రిలేటెడ్, అంటే కిడ్నీ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే గ్యాస్ ప్రాబ్లమే ఉంది, నాకేమవుతుంది అనుకునే చాలామంది భ్రమలో ఉంటారు. కానీ ఒక స్టేజ్లో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే బోన్కి, అంటే ఈ బ్లడ్ అనేది మనకు కిడ్నీలో ప్యూరిఫై అవుతుంటుంది. ఈ ప్యూరిఫై అనే సిస్టమ్ని ఆపేస్తుంది. అంటే బ్లడ్లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వాలి. ఈ సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కీలవాతం అనేది వస్తుంది. బ్లడ్లో సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల, ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫిష్ది ఒక అక్వేరియం ఉందనుకోండి, దాంట్లో వాటర్ వేసి ఫిష్ వేసేస్తే బతుకుతాయండి? ఉండవు. దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఆక్సిజన్ది ఒకటి సపరేట్ ఒక పైప్ వేసి పెడతాం. అంటే ఆ వాటర్లో ఆక్సిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఆ ఫిష్కి లైఫ్ అనమాట.
లేదనుకోండి జస్ట్ ఆక్సిజన్ పైప్ తీసేసేయండి, ఆ వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ రోజు రోజు కొద్దిగా తగ్గేసి 3-4 డేస్లో ఫిషెస్ అనేవి చచ్చిపోతాయి అనమాట. సేమ్ మన బాడీలో కూడా సేమ్ మెకానిజం జరుగుతుందన్నమాట. మన బాడీలో బ్లడ్ అనేది ఈ బోన్లో ఉండే బోన్ మ్యారోలో ఉండే బ్లడ్ అంతా కూడా సరైన ఆక్సిజన్ లెవెల్స్ ఉండకపోవడం వల్ల ఈ కీళ్ళవాతం అనేది వస్తుంది. ఇది నేచర్ చెప్తుందండి. సైన్స్కి ఇది చాలా ఆపోజిట్ ఇది. అందుకే వీటికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. స్టెరాయిడ్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఒక స్టేజ్ తర్వాత అవి పనిచేయవండి. పనిచేయకపోవడం వల్ల వాళ్ళని ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా. అంటే వీటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగం చెప్తుంది. కిడ్నీస్ని, ఈ లంగ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మూల కణాలని అంటే రూట్ కాస్లో ఎప్పుడైతే మనం ఆయుర్వేదంలో ఉండే కొన్ని మెడిసిన్స్ ఇస్తామో ఈ కిడ్నీ అనేది బ్లడ్ అనేది నార్మల్గా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. లంగ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించుకొని ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడమే కాకుండా లంగ్స్ అనేది కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. లంగ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మన బాడీలో విండ్ అనేది అంటే మన బాడీలో గాలి యొక్క మూలం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా కీళ్ళవాతం అనేది పోతుంది. ఆయుర్వేదలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఒంటింటి వైద్యం లాగా అనుకోండి. మద్యం ఎవరైనా కీళ్ళవాతం ఉండే వాళ్ళకు ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను. మనం బయట పాన్ షాప్లో కిల్లి తింటాం చూడండి. మనం కిల్లి తింటాం అంటే ఒక సాదా పాన్ అని ఉంటుంది. 2 తమలపాకులు ఇంత సున్నం వేస్తాడు. దాంట్లో వేసే సున్నం ఉంటుంది చూడండి, అది ప్యూర్ కాల్షియం అండి. కాల్షియం ప్రాబ్లం ఉండే ఎవరికైనా ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 తమలపాకులు అనేటివి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, దాంట్లో సున్నం ఇట్లా కొద్దిగా అంటిస్తారు. మనకు తమలపాకులో సున్నం కొద్దిగా అంటిస్తారు. ఆ కొద్దిగా సున్నం అనేది మనకి ప్యూర్ కాల్షియం అండి అది. ఓకేనా, దాంట్లో కొంచెం ఒక్కలు వేసేసి కొంచెం సోప్ వేసేసి కొంచెం పుదీనా ఆర్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది వేసి ఇవ్వడం వల్ల బాడీలో లంగ్స్ యాక్టివేట్ అవ్వడం కాకుండా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది కాకుండా కిడ్నీస్కి అంటే దాంట్లో ఉండే సున్నం అంతా కూడా బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణం ఉంటుంది అనమాట. ఆ సున్నంలో ప్యూర్ కాల్షియం బోన్స్కి స్ట్రెంత్ ఇస్తుంది. ఈ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి లంగ్స్ ఇంప్రూవ్ అయ్యి ప్లస్ కిడ్నీలో బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వడం వల్ల కీళ్ళవాతానికి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇది. రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక్క సాదా పాన్ తినడం వల్ల కూడా కీళ్ళ నొప్పుల్ని కీళ్ళవాతంని తగ్గించుకోవచ్చు. ఇది ఒంటింటి వైద్యం లాగా అనుకోండి. కానీ మీలాగే డాక్టర్స్ చెప్తుంటేనే తెలుస్తుంది. నార్మల్గా మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కిళ్ళి కానీ తమలపాకులు తాంబూలం కానీ ఇస్తారు కదా, జనరల్గా ఆ అర్థం మారిపోయింది అనమాట. అప్పుడు అందరు తినేవాళ్ళు. ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ కానీ చక్కగా అందరూ ఎలా పండింది అని అలా జోక్స్ వేసుకుంటే, ఇప్పుడు అంత తీరిక లేదు ఎవరికి. అది ఎందుకు తినాలనేది కూడా మర్చిపోయారు అందరూ. అందుకే కీళ్ళవాతాలు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ లేకుండా పోయిందండి. అంటే పాత కాలంలో పద్ధతులు కొన్ని చాలా సాంప్రదాయంగా కొన్ని పద్ధతులు పెట్టినవన్నీ కూడా మన హెల్త్ కోసం పెట్టిన పద్ధతులే తప్ప అదొక లైఫ్ స్టైల్, అదొక ప్యాషన్ కాదండి. ప్రతి ఒక్కటి పద్ధతి అది. ఆ పద్ధతి అన్ని మర్చిపోవడం వల్ల మనము ఈరోజు సొల్యూషన్ లేదు అని చెప్పేసి అంటే ఓవర్ నాలెడ్జ్ కూడా మంచిది కాదండి. ఇన్ఫర్మేషన్ కూడా మంచిది కాదు. చూసి నమ్మం, మళ్ళీ వేరే వీడియో, మళ్ళీ ఈయనేం చెప్తారు ఆయనేం చెప్తారు అని చెప్పి స్ట్రిక్ట్ గా కొన్ని రోజులు ఇది పాటిస్తే కూడా కీళ్ళవాతం తగ్గిపోతుంది. దీంతో పాటు కొన్ని ఆయుర్వేదాలు కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి కీళ్ళవాతంకి. దాంట్లో చూసుకుంటే కొన్ని శిలాజిత్తో చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కీళ్ళవాతంలో, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నర్వస్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ ప్లస్ బోన్ మ్యారో, బోన్ క్యాన్సర్ నుంచి పట్టుకొని మొత్తం కూడా ఒక శిలాజిత్తులో చాలా వరకు తగ్గిపోతాయి. ఎలాంటి హై బాడీలో ఎంత పెయిన్స్ ఉన్నా కానీ శిలాజిత్తులో కొన్ని రెమెడీస్ అన్ని కలిపి మేము కొన్ని టాబ్లెట్స్ రూపంలో ఇస్తామన్నమాట. దీని ద్వారా బాడీలో ఉండే పెయిన్స్ అన్ని కూడా ఒక శిలాజిత్ అనేది న్యాచురల్ స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందండి. ఇలాంటి మెడిసిన్స్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయన్నమాట. కాకపోతే ఇవి కొన్ని చాలా ఏళ్ల తరబడి నుంచి స్టెరాయిడ్స్ వాడినే ఉంటారు కాబట్టి ఇవి కొంచెం స్లోగా పనిచేస్తుంటాయి. ఇన్స్టెంట్గా పనిచేయడం చాలా మంది ఏంటంటే ఇలా వేసుకుంటే అలా తగ్గాలి అని అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు. ఒక స్టెప్ బై స్టెప్ ఒక మోతాదులో ఇస్తాం కాబట్టి స్లోగా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కిడ్నీ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఒక్కొక్కటి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి స్లోగా ఇంటర్నల్ ఆర్గన్స్ బాగైందే కాకుండా మన క్రానిక్ డిసీజ్ ఈ కీళ్ళవాతానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇవ్వడం వల్ల శిలాజిత్ అవనివ్వండి, అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పిస్తాం కొంతమందికి పల్లిరికాయ అని చూర్ణం ఉంటుంది దాంట్లో కల్పించేస్తాం కొన్ని. ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్లో మెడిసిన్స్ ఇవ్వడం వల్ల
ఈ రూట్ కాస్ నుంచి కీళ్ళవాతం అనేది మొత్తానికే పోతుందండి. ఓకే. ఇలాంటి అద్భుతమైన యోగం ఆయుర్వేదంలోని నాడీ వైద్యంలో ఇవన్నీ సాధ్యం అని చెప్పేసి ఆయుర్వేద మన సనాతన ధర్మం చెప్తుంది. ఓకే. ఓకే. మీకేం అర్థమైందో తెలీదు గానీ, మనం మన రూట్స్‌ని మర్చిపోయి అంటే న్యూ లైఫ్ స్టైల్, న్యూ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అడాప్ట్ చేసుకొని ఆ డిసీజెస్ చుట్టూనే తిరుగుతున్నాము. కొంచెం చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మీ ఆరోగ్యం పదింతలవుతుంది. సో, మీకు ఇంకొన్ని అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.